హలో గైస్, మేము ఈరోజు కొత్త డ్రోన్ తీసుకున్నాము. దాని అన్బాక్సింగ్ వీడియో ఇది. గైస్, ఇది సింబ్రెక్స్ కంపెనీ మోడల్ AX800. ఇట్ ఈస్ 14 years ఏజ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ డిజైన్, ఆటోమేటిక్ ఆల్టిట్యూడ్ 1 click టేక్ ఆఫ్, 108dp డెఫినిషన్. అండ్ దీంట్లో అండి మనము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఐ క్యాచింగ్ RGB లైట్స్ ఉంటాయి. మనకి నైట్ టైం ఎగిరిచ్చినా కానీ బాగా అట్రాక్టివ్గా కనపడుతుంది. మల్టిపుల్ సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఉన్నాయండి. అడ్జస్టబుల్ లెన్స్, మళ్ళీ కెమెరా ఇది ఉందండి, గింబల్ ఉందండి, అంటే అది తిరగదు, నార్మల్ గింబల్. నెక్స్ట్ బ్యాటరీ అండ్ 360 క్లిప్స్ రాశారు. ఇది ఆల్మోస్ట్ నాకు 10,000 వరకు పడిందండి. ఇప్పుడు మీకు దీన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు డీటెయిల్ బ్యాటరీ పవర్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ ముందు గింబాల్లో అదే చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇది 90 degrees రొటేట్ అవుతుంది. దిస్ ఈజ్ కెమెరా 90 degrees రొటేట్ అవుతుంది. అండ్ డ్యూయల్ కెమెరా. అండ్ ఇక్కడ కూడా మనకి కెమెరా అండ్ మోషన్ సెన్సర్స్ వస్తాయి. ఇది మన ఆన్ బటన్. నెక్స్ట్ ఇక్కడ RGB లైట్స్ ఇచ్చారు. అండ్ ఇది స్పీడ్ లిమిట్ అండి. ఇది రోల్ అంటే 360 స్టెప్స్ చేసేకి ఈ రిమోట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫోన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫోన్ వాళ్ళకి అంటే దీనికి ఎప్పుడు టెక్నాలజీ యూజ్ చేశారంటే, దీనికి కదా ఇక్కడ ఇచ్చారు, దీని లోపలికి ఇట్లా పెట్టి పుష్ చేస్తే సరిపోతుంది. ప్రొపెల్లర్స్ అండి, అంటే మనం ఎగిరించేటప్పుడు ఎక్కువ తగలకూడదు, ఫ్యాన్స్ పోతాయి అనే భయం ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ చేస్తారు. మీకు ఇవి ఏసీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ అండ్ మనకి ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా మనకి ఇచ్చారు. అంటే ఆల్రెడీ టూ ఇక్కడ డ్రోన్కి ఒకటి ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఇచ్చారు. యూజర్ మాన్యువల్ మీకు కొద్దిగా చూపిస్తాను చూడండి. అండ్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే వీ కెన్ స్కాన్ దిస్ QR కోడ్. ఇప్పుడు మనకి ఫోన్లో కూడా తీసుకోవాలంటే QR కోడ్ స్కాన్ చేయొచ్చు. మీకు కొద్దిగా ఫ్లై చేసేది ఎట్లా దాని నేను ఇప్పుడు ప్రొపెల్లర్స్ గురించి మాట్లాడాను. ఇవి ప్లాస్టిక్ ఇట్లా పెట్టాలండి. ఇట్లా పెట్టి ఇట్లా లాగాలండి. ఫ్యాన్ బయటకు వస్తుంది కదా, అప్పుడు
ఇది తీసుకొచ్చి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే ఈ రెండు ఫిక్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు అంత టైం లేదు. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ ఒకసారి దూర్చిపెడదాం. ఇది ఏమంటే మేడ్ ఇన్ చైనా అండి. 1000 mAh బ్యాటరీ, 37WH 3.7V ఉందండి దీనిది, చూడండి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెయిర్ హోల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్. ఇది మనకి లోపల పెట్టాక పవర్ సప్లై అవ్వడానికి ఇప్పుడు పెట్టి చూద్దాం. ఓకే, ఆన్ అయిందండి మన డ్రోన్. ఓకే, ఓ అండి చాలా ఫాస్ట్ ఉంది. దగ్గరికి రండి చూపిస్తాను. ఇక్కడ RGB లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఇప్పుడు టిప్స్ చూపిస్తాను, ముందుకు రండి కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇది ముందుకి వెనక్కి పైకి కిందకి వెళ్ళే బటన్స్ దీంట్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది పైకి నొక్కితే ఓన్లీ ఇంజన్స్ తిరుగుతాయి, ఓన్లీ ఇంజన్స్. నెక్స్ట్ ఇట్లా కింద కన్నాం అనుకో, మళ్ళీ ఈ రిమోట్ని ఆగిపోతాయి. ఇప్పుడు పైకి లేపి ఇంకోసారి పైకి లేపాలనుకో, మీరేం లేదు ఇట్లా అంటే సరిపోతుంది ఇంకోసారి. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదైతే మనకి 360 ఫ్లిప్ అయ్యేదండి. మళ్ళీ ఇది రోల్ బటన్స్ అండ్ స్పీడ్ బటన్ మీకు చూపించచ్చు. కానీ బ్యాటరీ పర్సెంటేజ్ లో ఉందన్నట్టుంది, ఆన్ అవ్వట్లేదు ఇది డ్రోన్. మీకు మళ్ళీ అనదర్ వీడియోలో కలుస్తాను. బై బై గాయ్స్, సీ యూ ఆల్.